కలగదు కూడా. ఆల్రెడీ మీ మీడియా వాళ్ళు తీశారు కదా, ఒక ఆడపిల్లని బ్రెస్ట్ మీద చేసి దొబ్బితే మీకు ఎలా అనిపిస్తుంది? నాకు కూడా అలా అనిపించింది. అయినా ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు పోలీసు వాళ్ళు కూడా లేదు సారీ చెప్పించాం కదా వదిలేండి అంటే, రేపటి రోజున ఒక ఆడపిల్ల ఇలా వెళ్తున్నప్పుడు రేప్ చేసి సారీ చెప్తే అయిపోద్ది కదా. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, మీరు అలాగే చేయండి కూడా ప్రభుత్వాలు కూడా. స్వామీజీ, హిందూ ధర్మం ఎలా నడుస్తుంది? అసలు అన్య మతస్థుల ప్రభావం ఎక్కువైపోతుంది, మత మార్పులు విపరీతంగా జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ లో సంఘటనలు చూస్తాం. హరహర్ మహాదేవ్. బంగ్లాదేశ్ కాదు, 100% ఇక్కడ ఒక మత కల్లోలాలు రక్తపాతం జరగబోతుంది. అది దాన్ని ఎవ్వరూ ఆపడం తరం కాదు. ఇదంతా ఆడేది రాజకీయ కోణంలో ఆడిపిస్తున్నారు అంతే, ఓటు బ్యాంకింగ్ కూడా. ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ఖండిస్తారు, నువ్వు మాట్లాడితే నీ మీద కేసులు జైలు వేస్తారు. వేయమనండి, నేనే చెప్తున్నాను, నన్ను జైల్లో వేయండి, నా మీద కేసులు వేయండి, నన్ను అడ్డుకోండి.